హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా పని మనిషి నాకు రోజు చెబుతుండేది, డాక్టర్ అమ్మ, మీరు నైట్ షిఫ్ట్ డ్యూటీ మానేసి పొద్దున్న షిఫ్ట్లో డ్యూటీకి వెళ్ళండి, మీకు పడాల్సిన శిక్ష నాకు పడుతుంది అని చెప్పేది. తన మాటలు నాకు అర్థమయ్యేవి కాదు. ఒకరోజు నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు నా ఆరోగ్యం సరిగ్గా లేక నా షిఫ్ట్ వేరే వాళ్ళకి అప్పజెప్పేసి నేను ఇంటికి త్వరగా వచ్చేశాను. నా గదిలో నుంచి గట్టిగా అరుపుల శబ్దం వినపడింది. నా భర్త ఇంట్లో లేడు. గది తలుపులు తీసి లోపలి దృశ్యాన్ని చూడగానే నా వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే ఆ గదిలో నా చిన్న కూతురు మరియు ఆ పని మనిషి. నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, ఆ పని మనిషి ఎల్లప్పుడూ ఏదో చెప్పటానికి నా దగ్గరికి వచ్చేది మరియు నాకు ఏమి చెప్పకుండా వెళ్ళిపోయేది. నాకు అర్థమైంది, తను నాకు ఏదో చెప్పాలనుకుంటుంది అని. నేను 5-6 సార్లు చూసిన తర్వాత తనని పిలిచి అడిగాను, రాజేశ్వరి, అంతా బాగానే ఉంది కదా, నువ్వు ఏమన్నా నాతో మాట్లాడాలనుకుంటున్నావా? నేను అనుకున్నాను తనకేమన్నా డబ్బు అవసరం ఉంటుందని. ఎందుకంటే పేదవారికి డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకు వచ్చే జీతం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. అందుకే నేను తనని అడిగాను. లేదమ్మ గారు, లేదు, నాకు డబ్బు అవసరం ఏమీ లేదు, కానీ నేను మీతో వేరే విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. తన ముఖంలో ఏదో గందరగోళం కనిపిస్తుంది. తను చాలా టెన్షన్ పడుతుంది, అది స్పష్టంగా కనబడుతుంది. రాజేశ్వరి, ఏదైనా విషయం ఉంటే తొందరగా చెప్పు, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, డ్యూటీకి టైం అయ్యింది. నేను మీకు ఒకే మాట చెప్పాలనుకుంటున్నాను, దయచేసి మీరు నైట్ షిఫ్ట్ డ్యూటీ మానేయండి. నేను ఆశ్చర్యంగా మరియు కోపంగా తన వైపు చూశాను. తను ఈ విధంగా చెప్పటంలో అర్థం ఏమిటి? నన్ను రాత్రి డ్యూటీకి వెళ్ళొద్దని సలహా ఇవ్వటానికి తనకేం అధికారం ఉంది? తను నాకేమవుతుంది? నాకు సలహా ఇచ్చిన ఆమె నేను కోపంగా ఉండటం చూసి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయింది. బహుశా నేను నైట్ డ్యూటీకి వెళ్ళాక తనకు ఎక్కువ పని చేయాల్సి వస్తుందేమో, అందుకే తను ఆ విధంగా చెబుతుంది అనుకున్నాను. కానీ ఈ మధ్య చాలా రోజుల నుంచి తన ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది. అందుకే నేను తనని గమనిస్తూ ఉండాలని అనుకున్నాను. అన్నింటికంటే ముందు తన మనసులో ఏముంది నాకు తెలియాలి కదా. సరే అనుకొని నేను ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళిపోయాను. నేను ఇంతకుముందు ఉదయం డ్యూటీ చేసేదాన్ని. గత 4 సంవత్సరాల నుంచి నైట్ షిఫ్ట్ డ్యూటీలు చేసుకుంటున్నాను. నాకే సమస్య లేదు, ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. రాత్రి సమయంలో పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అయినా కూడా నేను రాజేశ్వరిని ఫుల్ టైం పని మనిషిగా పెట్టుకున్నాను. కాబట్టి తను పగలు రాత్రి మా ఇంట్లోనే ఉండేది. సాయంత్రం అయితే నా భర్త కూడా పని మీద బయటికి వెళ్ళేవాడు. అందుకే నాకు ఎటువంటి చింత ఉండేది కాదు. కానీ కొద్దిగా రోజులుగా రాజేశ్వరి మీద నాకు విచిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి. తను నా వెనకాల నాకు తెలియకుండా ఏదైనా తప్పు పని చేస్తుందా? నా పక్కన ఉండే ఆడవాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళ మాటలు వినేదాన్ని. ఇదే విధంగా ఒక స్త్రీ తన ఇంటిని ఒక పని మనిషి చేతికిచ్చి ఆమె ఉద్యోగం చేసేది. దాంతో ఆమె భర్త ఆ పని మనిషితో అఫైర్ పెట్టుకున్నాడు. ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ వార్త విన్నానో అప్పటి నుంచి నాలో ప్రశాంతత ఉండేది కాదు. ఒకవైపు నా భర్త మీద నాకు గట్టి నమ్మకం ఉంది, ఆయన ఇలాంటి పనులు చేసి నాకు అన్యాయం చెయ్యరని. అలాగే నాకు ఆ పని మనిషి మీద కూడా గట్టి నమ్మకం ఉంది, తను నిజాయితీగా ఉండే వ్యక్తి. కానీ ఒక వ్యక్తి పరిస్థితులని బట్టి మారటానికి ఎక్కువ సమయం పట్టదు. అందుకనే నా భర్త మరియు ఆ పని మనిషిని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలని నిశ్చయించుకున్నాను. నేను రాత్రి షిఫ్ట్ డ్యూటీ చేయటం వల్ల ఉదయం చాలా లేటుగా లేచేదాన్ని. అందుకు నా భర్త రాజేశ్వరి వండిన టిఫిన్ తినేసి వెళ్ళిపోయేవారు. నేను అనుకునేదాన్ని, ఆయనకు నేను టిఫిన్ చేసి వడ్డించాలి అని. కానీ రాత్రంతా డ్యూటీ చేసి అలసిపోవటం వల్ల ఉదయం తొందరగా లేవటం నా వల్ల అయ్యేది కాదు. ఉదయం 6 గంటలకు డ్యూటీ కంప్లీట్ చేసుకొని వచ్చి పడుకోగానే నేను గాఢమైన నిద్రలోకి జారుకుంటాను. ఆపై లేవాలి అనిపించదు. నేను ఉదయం 6కు పడుకుంటే మధ్యాహ్నం 2 గంటలకు లేచేదాన్ని. బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే నేను నా ప్రైవేట్ క్లినిక్లో వెళ్ళి కూర్చునేదాన్ని. ఎందుకంటే నేను ఒక హాస్పిటల్లో పనిచేస్తూనే మరియు ప్రైవేట్గా ఒక క్లినిక్ కూడా నడుపుతున్నాను. అందులో పేదవారికి ఉచితంగా వైద్యం చేసేదాన్ని. సాయంత్రం క్లినిక్ నుంచి వచ్చాక ఫ్రెష్ అప్ అయి టీ తాగేసి హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. అప్పుడప్పుడు నా భర్త కూడా తన బాధను వ్యక్తం చేసేవారు. స్నేహ, నీతో గడపటానికి అస్సలు సమయం దొరకటం లేదు, నువ్వు నీ జీవితాన్ని చాలా బిజీ చేసుకున్నావు, అందులో నాకు అసలు సమయం వెచ్చించడం లేదు, నాకు కూడా నీ అవసరం ఉంటుంది కదా, నాకు నీతో సమయం గడపాలని ఉంటుంది అనేవారు. నా భర్త చాలా మంచివారు. నేను ఆ మాటలను త్వరగా అంగీకరించాను. ఆయన కూడా నన్ను బాగా అర్థం చేసుకునేవారు. జీవితం ఈ విధంగానే నిత్యం జరిగిపోయేది. ఇలా రోజులు ప్రశాంతంగా గడిచిపోవటంతో
నేను కూడా కాస్త రిలీఫ్ అయ్యాను. అనుకోకుండా ఒకరోజు రాజేశ్వరి నా దగ్గరికొచ్చి, డాక్టర్ అమ్మగారు, మీరు నా మాట విని దయచేసి రాత్రి డ్యూటీని ఉదయం మార్చుకోండి. మీరు డ్యూటీకి వెళ్ళిపోయాక మీరు చేసిన దానికి పడాల్సిన శిక్షను నేను అనుభవిస్తున్నాను. ఈసారి తను చాలా కోపంగా చెప్పింది. ఈ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన మాట విని నేను ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ ఉండిపోయాను. తనెందుకు అలా మాట్లాడింది? నాకు పడాల్సిన శిక్ష, దానికి అర్థమేంటి? నేను నా భర్తతో గడపాల్సిన సమయాన్ని తను గడపటం లేదు కదా. ఇది ఆలోచిస్తేనే నా కాళ్ళ కింద భూమి లాగేసినట్లయింది. ఈ మాట విన్నాక నా భర్త మీద నమ్మకం సన్నగిల్లింది. తర్వాత నేను ఆలోచించాను, లేదు, ఈ విధంగా జరగదు. కానీ నేను తెలుసుకోవాలి, తనెందుకు ఈ విధంగా మాట్లాడుతుంది. రాత్రి డ్యూటీ మానేసి పగలు డ్యూటీ చేసుకోండి అని ఇన్నిసార్లు చెప్పటంలో తన అంతర్యం ఏమిటి? నేనొక డాక్టర్ని. నేను నా జీవితాన్ని నీతి నిజాయితీతో కొనసాగిస్తున్నాను. ఎప్పుడెవరి నుంచి ఏమీ ఆశించలేదు. హాస్పిటల్లో నాకే డ్యూటీ వేసినా నేను మనస్ఫూర్తిగా స్వీకరించి దాన్ని నిర్వర్తించేదాన్ని. ఇప్పుడు కూడా రాత్రి షిఫ్ట్ డ్యూటీ వేశారు. నాకేమీ ఇబ్బంది లేదు. నేను దాన్ని నిర్వర్తిస్తాను. ఇప్పుడు ఉన్నట్టుండి మార్చండి అంటే నా మాట పోతుంది. ఇంతకాలం వాళ్లకు నా మీద ఉన్న నమ్మకం విరిగిపోతుంది. హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది అందరూ నన్ను చాలా గౌరవిస్తారు. నా మాటకు విలువనిస్తారు. వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చెయ్యలేను. అలాగని నా కుటుంబం విచ్ఛిన్నం అవుతుంటే చూస్తూ ఊరుకోను. నేను ఆలోచించి ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాను. రాజేశ్వరి 1 సంవత్సరం నుంచి నా దగ్గర పనిచేస్తుంది. ఇప్పటి వరకు తన వల్ల నాకు కానీ నా వల్ల తనకు కానీ ఏ ఇబ్బంది కలగలేదు. తను ఒక విధవరాలు. తన భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. తనకిద్దరు పిల్లలున్నారు. వాళ్ళను పోషించుకోవడం కోసం మా ఇంట్లో పనిచేస్తుంది. నేను తనని పనిలో తీసుకున్నప్పుడే చెప్పాను, నువ్వు 24 గంటలు ఇక్కడే ఉండాలి అని. ఎందుకంటే తన పిల్లల్ని చూసుకోవటానికి తన తల్లిదండ్రులున్నారు. వాళ్ళంతా వాళ్ళ ఊరిలో ఉంటారు. తను ఒక్కతే మా ఇంట్లో ఉంటుంది. తనకు వచ్చిన జీతాన్ని తన పిల్లల ఖర్చుల కోసం ఊరికి పంపేది. నువ్వు కావాలంటే నీ పిల్లల్ని ఇక్కడికి పిలిపించుకోవచ్చు కదా. నువ్వు ఎక్కడ ఉంటే నీ పిల్లలు కూడా అక్కడే ఉండొచ్చు అని నేను తనకి చాలాసార్లు చెప్పాను. విషయమేమో తెలియదు కానీ తను ఒప్పుకునేది కాదు. తనతో చాలా ప్రశాంతంగా ఇల్లు గడిచిపోతుంది. ఇప్పటి వరకు తను ఏ విషయంలో కూడా వ్యతిరేకించలేదు. కానీ గత కొద్ది రోజులుగా తన ప్రవర్తనను గమనిస్తున్నాను. తనలో చాలా మార్పు వచ్చింది. తనెప్పుడూ నాతో ఒకటే మాట చెప్పేది, అమ్మగారు, రాత్రి డ్యూటీని పగలు డ్యూటీగా మార్చుకోండి. రాత్రి ఇంటి పట్టున ఉండండి అని. నాకు అర్థమయ్యేది కాదు. అయినా రాత్రి ఇంట్లో ఏం జరుగుతుంది? తనెందుకు ఇంత టెన్షన్ పడుతుంది? నాకెందుకు ఇన్నిసార్లు సలహా ఇస్తుంది అని ఆలోచించసాగాను. ఒకరోజు డ్యూటీలో ఉండగా అనుకోకుండా ఒక నర్స్ నా దగ్గరికి వచ్చి, ఒక మహిళ మిమ్మల్ని కలవటానికి చాలా దూరం నుంచి వచ్చిందంట అనటంతో, ఆమె ఏమైనా పేషెంటా అని అడిగాను. ఎందుకంటే ఆ సమయంలో నా డ్యూటీ ఎమర్జెన్సీ వార్డులో ఉంది. లేదు మేడం, తను మీకు బంధువు అంది అనటంతో, నన్ను కలవటానికి నా బంధువులెవరి సమయంలో హాస్పిటల్కి రారే అని ఆలోచిస్తూ బయటికి వచ్చేసరికి ఎవరో నాకు తెలియని మహిళ వచ్చి ఉంది. నేను ఆశ్చర్యంగా తనని చూస్తూ, మీరెవరు? ఎందుకు కలవాలనుకుంటున్నారు అనటంతో, మీరు డాక్టర్ స్నేహ గారా? అవును, నేనే డాక్టర్ స్నేహ అని చెప్పటంతో నా మాట విని తను ఒక్కసారిగా మొబైల్లో నా ఫోటోను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. 1 నిమిషం నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. నేను తేరుకునేలోగా తను నా నుంచి చాలా దూరం పరిగెత్తింది. నేను వెంటనే తన వెనకాల పరిగెత్తాను. తను ఎవరు? నా ఫోటో ఎందుకు తీసుకుంది అని అడుగుదామనుకున్నాను. కానీ తను చాలా వేగంగా పరిగెత్తుకుంటూ నా నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది. నేను చాలా బాధతో ఆలోచిస్తూ, దేవుడా, నాతో ఏమి జరుగుతుంది? నాకు అర్థం కావటం లేదు. ఆ మహిళ ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చింది? నాకు చాలా గందరగోళంగా ఉంది. నాకేదో చెడు జరగబోతుందనిపిస్తుంది. నా జీవితంలో ఏదో పెద్ద అవాంతరం రాబోతుందని నా 6th సెన్స్ చెబుతుంది. నాకు తెలుసు, నేను నా కుటుంబాన్ని మరియు నా భర్తను అస్సలు పట్టించుకోవట్లేదు. కారణం, నేను రాత్రి డ్యూటీ చేయటం వల్ల చాలా అలసిపోయి ఉంటున్నాను. పగలు నేను పడుకొని లేచేసరికి నా భర్త డ్యూటీకి వెళ్ళిపోయి ఉంటారు. సాయంత్రం నేను డ్యూటీకి బయలుదేరేసరికి ఆయన ఇంకా ఆఫీస్ నుంచి వచ్చి ఉండరు. చాలా విచిత్రమైన జీవితం అయిపోయింది. కొన్ని రోజుల నుంచి నా భర్తతో నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. ఇది ఆలోచిస్తూ నేను వెంటనే నా ఫోన్ తీసుకొని నా భర్తకు ఫోన్ చేశాను. కనీసం ఫోన్లో అయినా తనతో మాట్లాడదామని. కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను ఆయన ఆఫీస్ నెంబర్కి కాల్ చేశాను. అక్కడి సెక్రటరీ ఫోన్ తీసి, ఆయన చాలా రోజుల నుంచి ఆఫీస్కి రావటం లేదని సమాధానం చెప్పారు. ఆ మాట విని నేను రాయిలాగా కూర్చుండిపోయాను. ఈ విషయం నాకు అస్సలు తెలియదే. ఆయన అసలు ఆఫీస్కి వెళ్తున్నారా లేదా అనేది కూడా గమనించలేకపోయాను.
కానీ బాధపడే విషయం ఏంటంటే ఆయన రోజు ఆఫీస్‌కని బయలుదేరేవారు. మరి ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? మరుసటి రోజు నేను సెలవు పెట్టుకున్నాను. ఈ విషయం ఇంట్లో చెప్పగానే అందరూ చాలా సంతోషపడ్డారు. అందరికంటే ఎక్కువగా పని మనిషి రాజేశ్వరి ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. రాత్రి భోజనం చేసుకొని చల్లగాలి కోసం అలా బయటికి వచ్చాను. అక్కడ రాజేశ్వరి ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం నేను గమనించాను. తను ఎవరితోనో ఇలా చెబుతుంది. అమ్మగారు ఈరోజు ఇంట్లోనే ఉండటం వల్ల ఈరోజు ఆ బాధ లేదు. ఆమె లేకపోతే ఆమెకు పడాల్సిన శిక్ష నేను అనుభవించాల్సి వచ్చేది. ఆ బాధ భరించలేక నా ప్రాణం పోతుంది. నేను తన దగ్గరికి వెళ్ళేసరికి నన్ను గమనించి ఫోన్ ఆఫ్ చేసింది. నేను అడిగాను, ఎవరితో మాట్లాడుతున్నావని. ఎవరితో కాదు, అమ్మతోనే. పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడిగాను. అంతే అంది. నాకు రాజేశ్వరి మీద అనుమానం ఎక్కువైంది. విషయం ఏదో పెద్దదిగా ఉన్నట్లుంది. తను నా నుంచి విషయాన్ని దాస్తుంది. తను ఏమన్నా తప్పు చేస్తుందా? ఈరోజు ఇంట్లోనే ఉంటాను కదా, నేను చూస్తానేం జరుగుతుందో. నాకిక్కడ ఏమీ తప్పు జరిగే అవకాశం ఉన్నట్లుగా కనపడటం లేదు. అందరూ ప్రశాంతంగా పడుకుంటున్నారు. నేను సెలవు తీసుకున్నానని తెలిసి నా భర్త అయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్ని రోజులైపోయిందో మనం ఏకాంతంగా సమయం గడిపి. నేను ఆలోచిస్తున్నాను, ఈయన నిజంగానే సంతోషంగా ఉన్నారా, లేకపోతే సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారా? నేను ఆయనను అనుమానంతో చూస్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత ఈయనకి పని మనిషికి మధ్య ఏమైనా జరుగుతుందా అని. నాకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. నా కూతురు ఇంటర్ చదువుతుంది. నా కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు. ఇంట్లో మేము నలుగురమే ఉంటాము. మా నలుగురికి ఒక పని మనిషి ఉంటే సరిపోతుందని నా ఆలోచన. అందుకే నేను ఎప్పుడు కూడా రాజేశ్వరిని కాకుండా ఇంకొకరిని కూడా పనిలో ఉంచుకుందామన్న ఆలోచన రాలేదు. ఇంకో పని మనిషిని పెట్టుకుందామా అని అడిగినప్పుడు వాళ్ళు రాజేశ్వరిని బాగా పొగుడుతూ తనొక్కతుంటే చాలు, తన వల్ల ఏ సమస్య లేదు, అలాంటప్పుడు వేరే పని మనిషి ఎందుకు అని సమాధానం ఇచ్చారు. దాన్ని నేను కూడా అంగీకరిస్తాను. గత కొన్ని రోజులుగా నా పని మనిషి రాజేశ్వరి మరియు నా కూతురు ప్రియా చాలా సన్నిహితంగా ఉండేవారు. ప్రియా ఎల్లప్పుడూ రాజేశ్వరి చుట్టూనే తిరుగుతుండేది. తన భుజం మీద చెయ్యి వేసుకొని ఉండేది, లేకపోతే తన చెయ్యి పట్టుకొని ఉండేది. ఇది చూసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ప్రియా ఒక్క పని మనిషి మీద ఎందుకింత ప్రేమ చూపిస్తుంది? నేను ఇది కూడా గమనిస్తున్నాను. ప్రియా రాజేశ్వరి చుట్టూ తిరిగేది, తన వెంట పడుతూ ఉండేది. కానీ రాజేశ్వరి తనకెల్లప్పుడూ దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండేది. ఆ రోజు మొత్తం పూర్తిగా నేను ఇంట్లో ఉండి అన్నీ గమనించాను. క్లినిక్కి కూడా వెళ్ళలేదు. నాకు ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా కనిపించలేదు. కారణం, ప్రియా మరియు రాజేశ్వరిలు చాలా సన్నిహితంగా ఉండటం నేను గమనించాను. కానీ ఈ విషయాన్ని నేను అంత సీరియస్గా ఆలోచించలేదు. కారణం, నేను ఎక్కువగా ఇంట్లో ఉండను, రాజేశ్వరి మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రియా తనతో ఎక్కువ చనువుగా ఉంటుందనుకున్నాను. నాకు తెలియకుండా ఇంకా ఏమైనా విషయం ఉందా? నేను ఇంట్లో ఉండి అన్నీ చూశాను. నాకు ఎలాంటి విషయం అనుమానాస్పదంగా కనిపించలేదు. కానీ తెలియటం లేదు రాజేశ్వరి డ్రామాలు ఎప్పుడంతమవుతాయో. నేను మరుసటి రోజు యథావిధిగా నా నైట్ డ్యూటీ ఉద్యోగాన్ని కొనసాగించాను. 2 రోజుల తర్వాత నేను ఉదయం తొందరగా లేచాను. సాయంత్రం నా స్నేహితురాలి బర్త్డే పార్టీకి వెళ్ళాలి. తన కోసం ఏదైనా గిఫ్ట్ కొందామని ఆలోచిస్తూ మార్కెట్కి వెళ్ళాను. నాకెదురుగా కనిపించిన దృశ్యం నన్ను పూర్తి రాయిగా మార్చేయటంతో నేను ఒక చోట ఆగవలసి వచ్చింది. అసలు విషయం చూడగానే నాకు మతిపోయింది. నా భర్త ఒక హాస్పిటల్లోకి వెళ్తున్నాడు. ఆయనకి హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆయనకేమి ఇబ్బంది లేదు. ఆయన ఆరోగ్యం చాలా బాగుంది అని అనుకుంటూ నేను కూడా అతని వెనకాలే అనుసరించాను. ఆయన హాస్పిటల్ గదిలోకి వెళ్ళారు. నేను ఆ గది కిటికీలో నుంచి తొంగి చూశాను. ఆయన ఎవరో మహిళకు డబ్బులు ఇస్తున్నారు. ఆ మహిళ ఎవరన్నది నేను గుర్తించలేకపోయాను. ఎందుకంటే ఆ మహిళ వీపు నా వైపుకు చేసి నిలబడి ఉంది. తనని నేను చూడలేకపోయాను. ఆమెకు డబ్బు ఇచ్చి చెయ్యి కలిపి నా భర్త వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన వెంటనే ఆ మహిళ ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసింది. కొంతసేపటి తర్వాత ఒక మహిళ వచ్చింది. ఆమెను కళ్ళప్పగించి అలా చూస్తూ ఉండిపోయాను. ఆమె ఎవరో కాదు, నా పని మనిషి రాజేశ్వరి. ఆ మహిళ రాజేశ్వరికి డబ్బులు ఇచ్చింది. దానికి రాజేశ్వరి ధన్యవాదాలు తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? నా చుట్టూ ఏదో జరుగుతుంది. నాకేమీ అర్థం కావటం లేదు. ముందు నా భర్త వచ్చి ఒక గుర్తు తెలియని మహిళకు డబ్బులిచ్చాడు. నా భర్త ఇచ్చిన డబ్బు నుంచి కొంత డబ్బుని మహిళ రాజేశ్వరికి ఇచ్చింది. దీనిలో రహస్యం ఏముంది అని ఆలోచిస్తుండగా ఆ గుర్తు తెలియని మహిళ నా వైపుకు తల తిప్పగా ఆమెను చూసి నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. నేను ఆ మహిళను ఎలా మర్చిపోగలను? ఇన్ని రోజులు గడిచిపోయినా కూడా ఆమె ముఖం నా మనసులో ముద్రించబడి ఉంది. ఆ మహిళ ఎవరో కాదు,
ఆ రోజు నా ఫోటో తీసుకొని నాకు దొరకకుండా పారిపోయింది. ఈమెకు నా భర్తకి ఏం సంబంధం ఉంది? ఇప్పుడు వెళ్ళి నేను అడుగుతాను అని అనుకుంటుండగా ఆవిడ దగ్గరికి మరొక వ్యక్తి వచ్చాడు. ఇద్దరు చేతులు పట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇదంతా చూసి నేను డిసైడ్ అయిపోయాను. తప్పకుండా నాకు వ్యతిరేకంగా ఏదో విషయం జరగబోతుంది. దీనిలో నా భర్త, పని మనిషి రాజేశ్వరి ఇద్దరి ప్రమేయం ఉంది. నేను నిర్ణయం తీసుకున్నాను. ఎలాగైనా వీరిద్దరిని ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను. రాత్రి ఎప్పుడైతే నేను నైట్ డ్యూటీకి వెళ్ళటానికి సిద్ధమయ్యానో అదే సమయంలో నా భర్త కూడా ఇంటికి వచ్చి ఇలా అన్నారు, నేను కూడా నీతో పాటు బయటికి వస్తాను. ఈరోజు నాకు ఒక ముఖ్యమైన పనుంది, నేను బయటికి వెళ్ళాలి అని చెప్పారు. ఈయన బయటికి వెళ్తే నేను వీళ్ళని రెడ్ హ్యాండెడ్గా ఎలా పట్టుకోగలను? సరే పోనీ, ఈరోజు కాకపోతే రేపైనా నేను వీళ్ళను పట్టుకొని తీరుతాను. రహస్యాన్ని కనుక్కుంటాను. హాస్పిటల్లో కూడా నేను అదే విషయాలు ఆలోచిస్తున్నాను. ఆలోచించి నా తల బద్దలైపోతుంది. నాకు తలనొప్పి బాగా ఎక్కువైపోయింది. సర్జన్ డాక్టర్ గారు రౌండ్స్కు వచ్చి నా పరిస్థితి చూసి, మీరు నైట్ డ్యూటీ చేయలేరు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పారు. నాకెంత తలనొప్పి ఉందంటే నాకు అనిపించింది, నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను, నా వల్ల కావటం లేదు, ఇక్కడే ఉంటే నా ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది అనుకొని వేరే డాక్టర్కి నా షిఫ్ట్ అప్పగించి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాను. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఎప్పుడు కూడా నేను డ్యూటీ మధ్యలో మానేసి ఇంటికి రాలేదు. ఇంటి తలుపులు బంద్ చేసి ఉండటంతో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను నా దగ్గరున్న తాళంతో లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళేసరికి నాకు అర్థమైంది, నా భర్త ఇంకా రాలేదు. ఆయన వచ్చి ఉంటే ఆయన బండి బయట ఉండేది. నేను నా గది వైపు వెళ్తుండగా అనుకోకుండా పెద్ద కేకల అరుపులు వినిపించాయి. నేను ఆశ్చర్యపోయాను. ఈ శబ్దాలు పైనుంచి వస్తున్నాయి. నేను వెంటనే అటువైపు పరిగెత్తాను. ఆ శబ్దాలు ఇంకా నా కూతురి గది నుంచి వస్తున్నాయి. నేను గది దగ్గరికి వెళ్ళి ఉన్నట్టుండి తలుపు తెరిచాను. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి నా నెత్తి మీద పిడుగు పడినట్లయింది. ఎందుకంటే అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. అది చూసి నాకు దిమ్మ తిరిగిపోయింది. అక్కడ నా కూతురు ప్రియ ఆ పని మనిషిని చాలా దారుణంగా కొడుతుంది. అక్కడి నుంచి వచ్చే అరుపులు నా పని మనిషి రాజేశ్వరివే. నేను వేగంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరినీ దూరం చేశాను. రాజేశ్వరి నన్ను చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నా వెనక్క దాక్కుంది. అమ్మగారు, నేను అందుకే మీకు చెప్పేది, రాత్రి షిఫ్ట్ మానేయండి అని. మీరు వెళ్ళారంటే నాకు మళ్ళీ ఇదే గతి పడుతుంది. ఇది ఈ రోజుది కాదు, చాలా రోజుల నుంచి ఇదే జరుగుతుంది. నేను కోపంగా నా కూతుర్ని చూస్తూ, ఏమైంది నీకు? ఎందుకు రాజేశ్వరిని ఇలా దారుణంగా కొడుతున్నావు? తనేం చేసిందన్ను తనని ఇంత కొడుతున్నావు? నా కూతురు ముందుకొచ్చి నన్ను కూడా గట్టిగా ఒక తోపు తోసి, మీరెవరో నాకు తెలియదు, నాకు మా అమ్మకు మధ్య రావద్దు, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పింది. తన పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. నేను కళ్ళు పెద్దగా చేసి కోపంగా తన వైపు చూస్తూ, నువ్వేం బాగుతున్నావు? నేనే మీ అమ్మని, తను నీ అమ్మ కాదు. నాకనిపిస్తుంది తను స్పృహలో లేదని. ఒకవైపు రాజేశ్వరి భయంతో వణికిపోతుంది. తన ఒంటి మీద గాయాలున్నాయి. నా కూతురు కోపంతో గదిలోని సామాన్లను అటు ఇటు పాడేస్తుంది. తనని తాను ఏమైనా చేసుకుంటుందేమో అని భయమేసింది. వెంటనే నా బ్యాగ్లో ఉన్న మత్తు ఇంజెక్షన్ తీసి ప్రియాకి ఇంజెక్ట్ చేశాను. తను ఇప్పుడు ప్రశాంతంగా మంచం మీద పడుకొని ఉంది. నేను వెంటనే రాజేశ్వరిని చూశాను. తను భయంతో దిక్కులు చూస్తుంది. నాకు ఇక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. నేను తనని అడిగాను, ఇక్కడ ఏం జరిగింది, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, నువ్వు నాకెందుకు చెప్పలేదు అని. మీరు నా వెంట రండి, మీకు అన్ని విషయాలు చెప్తాను అంది. నేను నా కూతురి పరిస్థితి చూసి చాలా బాధపడుతూ, తనకేమైంది, తను నన్నెందుకు గుర్తించలేకపోతుంది అని ఆలోచిస్తున్నాను. రాజేశ్వరి వెంటనే ఎక్కడ ప్రియ లేచి తనను మళ్ళీ కొడుతుందో అని భయపడి గది నుండి బయటికి పరిగెత్తింది. నేను కూడా బాధపడుతూ కిందికి వచ్చాను. అమ్మగారు, మీరింతసేపు ఏదైతే చూశారో దీనికంతటికీ కారణం మీరే. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను రాత్రి షిఫ్ట్ డ్యూటీకి వెళ్ళొద్దండని, కానీ మీరు నా మాట వినటానికి సిద్ధంగా లేరు. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, మీరు చివరిసారిగా పిల్లలతో ఎప్పుడు గడిపారో, కూర్చొని వాళ్ళతో ప్రేమగా ఎప్పుడు మాట్లాడారో, వాళ్ళ మంచి చెడు గురించి ఆరా తీశారా? ఆ మాట విని నేను మాట్లాడలేకపోయాను. ఎందుకంటే తను నిజమే చెబుతుంది. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని ఆశ ఉండేది. అందువల్లే నేను ఎన్నో కష్టాలు అనుభవించి నా కోరికను నెరవేర్చుకున్నాను. నా భర్త చాలా మంచివారు. అందుకే ఆయన పెళ్లి తర్వాత కూడా నేను చదవటానికి ఎటువంటి అభ్యంతరమూ తెలపలేదు. మరియు పిల్లలు పుట్టిన తర్వాత నేను ఉద్యోగం చేయటానికి కూడా ఆయన ఎటువంటి అభ్యంతరమూ తెలపలేదు. నాకు అనుమతి ఇచ్చారు. మొదటి నుంచి పిల్లల్ని పనివాళ్లే పెంచారు. నేను ప్రయత్నించేదాన్ని పిల్లలకు సమయం కేటాయించాలని. కానీ ఒక డాక్టర్ అయినందువలన నాకెన్నో బరువు బాధ్యతలుండేవి. నా సమయం చాలా వరకు హాస్పిటల్లో, క్లినిక్లో గడపవలసి వచ్చేది.
అయినప్పటికీ నా పిల్లలకి మంచి పెంపకం, మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకున్నాను. ఇది కరెక్టే. నేను వాళ్ళతో ఎక్కువ సమయం గడపలేకపోయేదాన్ని. కానీ దీనర్థం వాళ్ళ మీద నాకు ధ్యాస, ప్రేమ లేక కాదు. పనిమనిషి రాజేశ్వరి ఈ విధంగా చెప్పింది. ప్రియా మెల్లిమెల్లిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తనకి తల్లిదండ్రుల ప్రేమ ఎంతో అవసరం ఉంది. కానీ అది దొరకటం లేదు. ఎందుకంటే తన తల్లిదండ్రులకు తనతో గడిపే సమయం లేదు. తను ఇప్పుడు టీనేజ్లో ఉంది. కాలేజీలో చదివే అమ్మాయి తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు మార్గంలో ప్రయాణించింది. తను కాలేజీకి సరిగ్గా వెళ్ళదు. కాలేజీలో అందరితో గొడవలే. మత్తు పదార్థాలకు అలవాటు పడింది. తనకి తల్లి ప్రేమ ఎంతో అవసరం ఉంది. కానీ అది తనకు దొరకటం లేదు. తనకు మతిస్థిమితం తప్పి తన ద్వేషం, ఆవేశం నా మీద చూపిస్తూ నన్ను గట్టిగా కొట్టడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో నన్నే తను తల్లిగా భావిస్తుంది. అందుకే తనెప్పుడు మిమ్మల్ని ప్రశ్నించలేదు, ఏమీ అనలేదు. ఎప్పుడు నన్ను తన తల్లిగా భావించి నా మీద తన ద్వేషాన్ని, కోపాన్ని చూపించేది. ఉదయం కాగానే నన్ను క్షమించమని కోరడమే కాకుండా మీకు ఈ విషయం చెప్పకుండా ఉండటానికి నాకు ఎంతో డబ్బునిచ్చేది. అమ్మగారు, నేను పేదదాన్ని. నా ముసలి తల్లిదండ్రులను మరియు 2 పిల్లల్ని పోషించే బాధ్యత నా మీదే ఉంది. రాత్రి ఆమె కొట్టే దెబ్బల్ని భరించేదాన్ని. ఉదయం తనిచ్చే డబ్బులతో తను రాత్రి పెట్టిన బాధని మరిచిపోయేదాన్ని. ఒకరోజు ప్రియా నాకు క్షమాపణలు చెప్పి డబ్బిచ్చే సమయంలో ఇలా అన్నాను. ప్రియమ్మ, నాకు నీ డబ్బులు అవసరం లేదు. నువ్వు నాతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నావు. నేను మీ అమ్మకి ఈ విషయాలన్నీ చెప్తాను. నువ్వు ఒక పిచ్చిదానివి. నిన్ను మీ అమ్మ పిచ్చాసుపత్రిలో వేస్తుంది. అప్పుడు నీకు బుద్ధొస్తుంది అని పిచ్చాసుపత్రి పేరు చెప్పగానే ప్రియా భయపడిపోయింది. ఆ భయంతో నన్ను బెదిరించసాగింది. నువ్వు కనుక అమ్మకి ఈ విషయం చెప్తే నేను నీ ప్రాణాలను, అలాగే నీ పిల్లల ప్రాణాలను కూడా తీస్తాను అని బెదిరించింది. ప్రియా ఒక మానసిక రోగి. తనలో పిచ్చివాళ్ళ లక్షణాలు కూడా కనపడేవి. తనేం చేస్తుందో తనకే తెలియదు. ఈ పరిస్థితిలో నన్ను కూడా ఏమైనా చేయవచ్చు. అందుకే నేను భయపడి మీకు పూర్తి విషయం చెప్పలేదు. కానీ ఒక్క విషయం చెప్పేదాన్ని. రాత్రి పూట ఇంట్లో ఉండండి అని. నేను రాజేశ్వరిని అడిగాను. ఇది ఎప్పటినుంచి జరుగుతుంది? ఇది గత 1 సంవత్సరంగా జరుగుతూనే ఉందమ్మగారు. ప్రియా వ్యవహారం నాతో ఒక్కసారి ప్రశాంతమైన నీటిలాగా ఉంటుంది, మరొకసారి మండే జ్వాలలాగా ఉంటుంది. అప్పుడప్పుడు ఎంతో ప్రేమగా, అభిమానంగా ఉంటుంది. అంతలోనే తన కోపమంతా నా మీద ప్రదర్శిస్తుంది. రాత్రంతా తనకు నచ్చిన వంటకాలు నాతో చేయించుకొని బాగా మారం చేస్తూ నా చేతులతో తినిపించుకునేది. ఇవన్నీ కూడా ఒక కూతురు తన తల్లి నుంచి ఆశిస్తుంది. నన్ను తన తల్లిగా నాటకం చేయమని చెప్పేది. ఒక తల్లి తన పిల్లలకు ఏ విధంగా అయితే సుఖ సంతోషాలను, ఆనందాన్ని ఇస్తుందో తను ఆ విధంగా నాతో కోరుకునేది. ఎప్పుడైతే నేను తన మాట వినకుండా నిరాకరించేదాన్నో అప్పుడు తనకు కోపం వచ్చి ఆ కోపాన్నంతా నా మీద ప్రదర్శించేది. నన్ను దారుణంగా కొట్టేది. రాజేశ్వరి మాటలు విన్న తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది. తను నన్నెందుకు రాత్రి షిఫ్ట్ మానేసి పగల్ షిఫ్ట్ చేయమనిందో అదేవిధంగా మీకు పడాల్సిన శిక్షను నేను అనుభవించాల్సి వస్తుంది. నా కూతురు నా మీద ఉన్న కోపాన్నంతా రాజేశ్వరి మీద చూపించేది. నేను అసలు ఆలోచించనే లేదు నా పిల్లలు ఇంత దారుణమైన పరిస్థితిలో, మానసిక సంఘర్షణలో ఉన్నారు అని. కానీ నా భర్త ఆ రోజు నా ఫోటో తీసిన మహిళను కలవటానికి కారణం ఏంటో రాజేశ్వరి తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు అని తనని అడిగాను. అమ్మగారు, మీరు నా ఏ విషయాన్ని కూడా వినే పరిస్థితిలో లేరు. అందుకే ప్రియా యొక్క పరిస్థితి గురించి నేను అయ్యగారికి అన్ని విషయాలు చెప్పేశాను. ఆయన ఒక డాక్టర్తో మాట్లాడారు. ప్రియా యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఆ డాక్టర్ గారికి పూర్తిగా వివరించారు. డాక్టర్ని రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు. ఎలాగైనా తన కూతుర్ని బాగు చెయ్యండి. మీకు అన్ని విషయాలు తెలిస్తే మీరు బాధపడతారని. మీకు తెలియకుండా ప్రియాకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. మీకు తెలిసేలోపు తనకు పూర్తి నయం అయిపోవాలని కోరుకున్నారు. ఆ మహిళ ఒక మానసిక వైద్యురాలు. అయ్యగారు ఆమెకు చేతులు జోడించి నా భార్యకి ఈ విషయం గురించి ఏమీ తెలియకూడదు, తను కూడా ఒక పెద్ద డాక్టరే అని విన్నవించుకున్నారు. ఆ రోజు కూడా అయ్యగారు ఆ డాక్టర్కి ఫీజు ఇచ్చారు. డాక్టర్ గారు మీ యొక్క హాస్పిటల్ అడ్రస్ కూడా తీసుకున్నారు. నేను డాక్టర్ గారికి సహాయం చేస్తూ ఆమె పిలిచినప్పుడల్లా క్లినిక్కి వెళ్ళి ప్రియా గురించి అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేదాన్ని. తను ఆ రోజు నాకు కొద్దిగా డబ్బులు ఇచ్చింది. మీరు అదే చూసి ఉంటారు. ఒకరోజు ఆ డాక్టర్ గారు నాతో ఇలా అన్నారు. నేను మీ యజమానురాలి ఫోటోలు తీశాను అనటంతో నేను గాబరా పడి అడిగాను, మా అమ్మగారి ఫోటోలు ఎందుకు తీశారు మీరు? ఎందుకంటే మీ యజమానురాలి మనసులో అనుమానం రేకెత్తించటానికి. అప్పుడే తను తన ఇంటిపైన ధ్యాస పెట్టగలదు. నాకు తెలియకుండా మా ఇంట్లో ఏదో గుడుపుటాని జరుగుతుందని తనకు అనిపించాలి. అప్పుడే తన ఇంటిపై, పిల్లలపై ధ్యాస పెడుతుంది. నేను మీ యజమానురాలికి అన్ని విషయాలు చెప్పలేను. ఎందుకంటే మీ అయ్యగారు నా దగ్గర నుంచి మాట తీసుకున్నారు. ఆమెకి ఈ విషయాలు ఏవీ తెలియకూడదు అని. అందుకే తనలో అనుమానం రేకెత్తించడం వల్ల తన ధ్యాస పిల్లలపైన, కుటుంబం పైన పడుతుంది.
రాజేశ్వరి మాటలు విన్న తర్వాత నాకు విషయం పూర్తిగా అర్థమైంది. నేను సిగ్గుతో తల దించుకోవాల్సి వచ్చింది. నేను నా ఆశయం నెరవేర్చుకోవడం కోసం నా కుటుంబాన్ని, పిల్లల్ని నిర్లక్ష్యం చేశాను. నాకిద్దరు పిల్లలున్నారు. వాళ్ళు ఎలా పెద్దగయ్యారో నాకు అసలు గుర్తులేదు. నా కూతురు ఎల్లప్పుడూ తనలో తానే బాధపడేది. నేనెప్పుడు దానిని గుర్తించలేదు. పిల్లలు దేనికైతే అర్హులో నేను వాళ్ళకది అందించడంలో విఫలమయ్యాను. కానీ నాకేం తెలుసు పర్యవసనం ఇంత దారుణంగా ఉంటుందని. నాకిప్పుడు అర్థమవుతుంది. తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలున్నా పిల్లల ఆశల, కోరికల ముందు అవన్నీ దిగదుడిపే. పిల్లల్ని నిర్లక్ష్యం చేయకూడదు. నా భర్తకు నేనంటే చాలా ప్రేమ. అందుకే నాకు విషయం తెలిస్తే నేను పశ్చాత్తాపంతో రగిలిపోతానని, ఆయనే సొంతంగా విషయాలని చక్కదిద్దుకోవాలని కోరుకున్నారు. నేను ఏ విధంగా అయితే డాక్టర్గా నా వృత్తి ధర్మాలను నిర్వహిస్తున్నానో, అలాగే ఒక తల్లిగా పిల్లల బాధ్యతలు కూడా నిర్వర్తించాలి అని నిశ్చయించుకున్నాను. నేను కొద్ది రోజులు సెలవు పెట్టాను. నా ఇంటికి, నా పిల్లలకి సమయం కేటాయిద్దామని. నా కూతురు ఆరోగ్యాన్ని చక్కపెట్టుకున్నాను. ఆ రోజు తర్వాత నేను ఉదయం షిఫ్ట్ డ్యూటీని మార్చుకున్నాను. సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో ఆనందంగా గడిపేవాళ్ళం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.